హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీలగిరి వ్లాగ్స్. మనం ఇప్పుడు 1 కేజీ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద 1 కేజీ రైస్కి సరిపడా గిన్నె పెట్టుకొని అందులో 1 పావు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకున్నాను. బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సాజీరా క్లిప్పింగ్ మిస్ అయిందండి, కంపల్సరీ సాజీరా వేసుకోవాలి. బగారా రైస్లో సాజీరా ఉంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు కూడా మంచిగా మగ్గేటట్టు కలుపుకోవాలి. క్యారెట్, ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే బగారా రైస్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మీల్ మేకర్స్ వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. మా పిల్లలకి చాలా ఇష్టం బగారా రైస్లో మీల్ మేకర్స్ అంటే, అందువల్ల వేసుకున్నాను. మామూలుగా అయితే మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటాం, కానీ ఇక్కడ బగారా రైస్కి మాత్రం నేను 4 గ్లాసెస్ రైస్కి 7 గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను. మరీ ఎక్కువగా తీసుకుంటే అన్నం కొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మనం అరగంట ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం. ఇలా రైస్ దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అంతే అండి, బగారా రైస్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.